ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్న వేళ పలు ఫ్రాంచైజీల్లో నాయకత్వ మార్పులు తప్పవనే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల ప్రదర్శన ఈ సీజన్లో అత్యంత నిరాశాజనకంగా ఉండటంతో ఆయా జట్ల సారథులపై వేటు పడతాయనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. లక్నో జట్టు 27 కోట్లు వెచ్చించి రిషబ్ పంత్ను కొనుగోలు చేసినప్పటికీ అతను అటు బ్యాటర్గా ఇటు కెప్టెన్గా ఘోరంగా విఫలమయ్యాడు. 11 మ్యాచ్ల్లో కేవలం 251 పరుగులు మాత్రమే చేసిన పంత్ జట్టును పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పరిమితం చేశాడు. లక్నో ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలవడంతో వచ్చే సీజన్లో పంత్ సారథ్యంపై మేనేజ్మెంట్ కఠిన నిర్ణయం తీసుకునేలా కనిపిస్తోంది. రిషబ్ నాయకుడిగా జట్టును సమన్వయం చేయడంలో వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. అక్షర్ పటేల్ సారథ్యంలో జట్టు నిలకడలేని ప్రదర్శనతో అభిమానులను నిరాశపరిచింది. సీజన్ ఆరంభంలో ఆశలు రేకెత్తించిన వరుస ఓటములతో ఢిల్లీ ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. అక్షర్ పటేల్ వ్యక్తిగత ప్రదర్శన కూడా జట్టుకు భారంగా మారింది. ముఖ్యంగా బ్యాటింగ్ లో కేవలం 100 పరుగులు మాత్రమే చేయటం అతని ఫామ్ పై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈ క్రమంలో వచ్చే సీజన్ లో అక్షర్ ను తప్పించి అనుభవజ్ఞుడైన కేఎల్ రాహుల్ కు జట్టు పగ్గాలు అప్పగించే ఆలోచనలో ఢిల్లీ మేనేజ్మెంట్ ఉన్నట్లు సమాచారం. అటు కోల్కతాలో నైట్ రైడర్స్ విషయానికొస్తే అజింక్య రహానెకు సారథ్య బాధ్యతలు కేవలం ప్రత్యామ్నాయం లేకనే దక్కాయనే విమర్శలున్నాయి. సీనియర్ ప్లేయర్ అయినప్పటికీ మైదానంలో రహానె తీసుకున్న నిర్ణయాలు జట్టుకు కలిసి రాలేదు. 11 మ్యాచ్ల్లో 237 పరుగులు మాత్రమే చేసిన రహానె యువ ఆటగాళ్లను సరైన రీతిలో గైడ్ చేయలేకపోయారనే టాక్ వినిపిస్తోంది. కెమెరాన్ గ్రీన్ వంటి స్టార్ ప్లేయర్లు విఫలం కావడం కూడా రహానె కెప్టెన్సీపై అదనపు ఒత్తిడిని పెంచింది. మరోవైపు 5 సార్లు ఛాంపియన్ గా నిలిచిన ముంబై ఇండియన్స్ లో అంతర్గత విభేదాలు రచ్చుకెక్కుతున్నాయి. స్టార్ క్రికెటర్లతో నిండిన జట్టును నడిపించడంలో హార్దిక్ పాండ్యా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్ల నుంచి అతనికి సహకారం అందడం లేదని స్పష్టమవుతోంది. గత 2 మ్యాచ్ల్లో గాయం పేరుతో అతన్ని బెంచ్ కి పరిమితం చేయడం చూస్తుంటే హార్దిక్ స్వయంగా ముంబై కెప్టెన్సీ నుంచి తప్పుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ముంబై మేనేజ్మెంట్ అతన్ని పంపించే ఉద్దేశంతో లేకపోయినా జట్టులో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా హార్దిక్ వచ్చే సీజన్లో లక్నో లేదా కోల్కతా జట్ల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. హార్దిక్ దూరం కావడం ముంబైకి భారీ నష్టమైనప్పటికీ డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం కోసం ఈ మార్పు తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నలుగురు సారథుల భవితవ్యం ఐపీఎల్ 2027 వేలానికి ముందే తేలిపోయే అవకాశం ఉంది.